వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ వెనుకబడి దినం అనే పేరుతో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ ధర్నాలు చేశారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ఒక సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చిందని, ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు సంవత్సరం అయినా అమలు చేయలేకపోయారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటి సంవత్సరంలోనే 99% హామీలు అమలు చేశారని, కరోనా ఉన్న 2 సంవత్సరాల్లో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఆపలేదన్నారు. బాబు పాలనలో మొదటి సంవత్సరంలోనే 1,50,000 కోట్లు అప్పు చేశారని, ఆ డబ్బులు ఏం చేశారో తెలియదన్నారు. 4 లక్షల పెన్షన్లను కట్ చేశారని, పంటలకు గిట్టుబాటు ధర లేదని, అలాగే వైఎస్ జగన్ తెచ్చిన స్కీమ్స్ అన్నిటినీ ఆపివేశారని సజ్జల ఫైర్ అయ్యారు. పొంగనూరులో జరిగిన వెనుకబడి దినం ర్యాలీలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో చంద్రబాబు తెచ్చిన అప్పుపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అప్పుడు చంద్రబాబు అధికారం కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం ఉచిత హామీల పేరుతో ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. సూపర్ 6 హామీలను గాలికి వదిలేశారని, బాబు తెచ్చిన 1,50,000 కోట్ల అప్పుపై కాప్ కూడా రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందని చెప్పిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ విలాసాల కోసం హెలికాప్టర్లు ఫ్లైట్స్ కొన్నారని, సాయంత్రం కాగానే హైదరాబాద్ కి, పొద్దున్న అమరావతికి తిరుగుతున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. జగన్ సోలార్ పవర్ యూనిట్ ని 2.49 పైసలకు కొంటే రాద్ధాంతం చేసిన ఎల్లో మీడియా రోజు చంద్రబాబు యూనిట్ ని 4.60 పైసలకు కొన్నారని, సోలార్ ఎనర్జీలో 11,000 కోట్ల స్కామ్ జరిగిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, లీడర్లను టార్గెట్ చేసుకుని ఫేక్ కేసులతో అరెస్ట్ చేస్తున్నారని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. వెన్నుపోటు కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ముగ్గురు కలిసి మోసం చేశారని, ఉచిత బస్సు తుస్సుమంది, సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారని విమర్శించారు. అమ్మఒడి అడిగితే ఇవ్వరు, ఖజానా ఖాళీ అంటారు. కానీ లోకేష్, పవన్, చంద్రబాబు చార్జ్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. చికెన్ లో కమిషన్ అడుగుతున్నారని, ఎమ్మెల్యేలు, మంత్రులు లిక్కర్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలనే కాకుండా దేవుడిని కూడా మోసం చేశారని, దేవుడు ఆస్తులు కూడా నామినేషన్ పద్ధతి ద్వారా 99 సంవత్సరాలకు లీజుకిచ్చారని చెప్పారు. అన్ని మతాలు మావే అని చెప్పి ఇప్పుడు హిందూ మతం మాత్రమే మాదని అంటున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. వంశీపై 11 తప్పుడు కేసులు పెట్టారని, ఇళ్ల దొంగ పట్టాల కేసులో ఎంఆర్ఓని అరెస్ట్ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పోరాటం చేస్తామని పేర్ని నాని ఫైర్ అయ్యారు. వెనుకబడి ధర్నాలో మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో గంజాయి, లిక్కర్, ఇసుక దందా, మహిళలపై దాడులు తప్ప ఇంకేం లేదన్నారు. ఎన్నికల ముందు ఊగిపోయిన పవన్ ఈ రోజు మహిళలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న డెడికేషన్ ప్రజలపై లేదని, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా సక్రమంగా నిర్వహించలేని నారా లోకేష్ పప్పని రోజా విమర్శించారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం స్టే ట్యూన్ విత్ TVC. థ్యాంక్ యూ.